నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. దార్శనికుడు, మంచి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని వ్యాఖ్య. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. అవినీతికి పాల్పడే అధికారుల భర్తం పడతానని హెచ్చరిక. సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి శంకుస్థాపన చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. క్యాన్సర్ నివారణకి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడి. దార్శనికుడు, మంచి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. అటువంటి మహానాయకుడి పాలన నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమని, ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్పేటలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గోర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో పేద మహిళలకి చీరలు, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తొలుత సీఎం చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ దార్శనికుడు, మంచి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడని తెలిపారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఆంధ్ర రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి చేసిన నాయకుడు చంద్రబాబుని అన్నారు. నిరంతరం ప్రజా సమస్యల కోసమే పాటుపడుతూ ప్రజల మన్ననలు పొందుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. 1995లోనే విజన్ 2020 లక్ష్యంగా పనిచేయడంతో నేటి హైదరాబాద్ ఐటీ రంగానికి ప్రపంచంలోనే పేరెందెక్కగల నగరంగా నిలిచిందని చెప్పారు. సైబరాబాద్ రూపశిల్పి చంద్రబాబు నాయుడని చెప్పారు. అటువంటి మహానాయకుడి పాలన నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమని, ఎన్నికలకు ముందిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు జీవించాలని ప్రజలంతా ఆకాంక్షించాలని అన్నారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గోర్తి శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ రూపకల్పనలో చంద్రబాబు నాయుడు పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడుస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ప్రజాదరణ గల ప్రభుత్వంగా ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని పేద మహిళలకి చీరలు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ విశ్వనాథ్, రవణమ్మ, జానకి, బాబురావు, హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు. 20వ తారీఖు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళకి బట్టలు కానీ, బ్లడ్ డొనేషన్లు కానీ, అన్నదానాలు కానీ, అలాగే అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్లో గొర్రెపరి చక్రవర్తి ఆధ్వర్యంలో ఇప్పుడే కేక్ కటింగ్ చేసి మరి పేదవాళ్ళకి 200 మందికి చీరల పంపిణీ కూడా చేశాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవిత చరిత్ర అందరం కూడా గుర్తెచ్చుకోవాలి. 1978లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో ఐటీ సిటీగా ఉందంటే ఆయన పుణ్యం. ఆయన విజన్ డాక్యుమెంట్ని 2020 సంవత్సరాలకి 2020కి విజన్ డాక్యుమెంట్ని 1995లోనే ఇవ్వటం వల్ల ఇవాళ ఆయన అనుకున్నట్టుగా ఈరోజు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. ఇవాళ విడిపోయిన ఈ నవ్యాంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు నాయుడు గారు అమరావతిని, పోలవరాన్ని, సాగునీటి ప్రాజెక్టుల్ని వేగవంతం చేయటం, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్న పేదవాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా పింఛన్లు పెంచారు. 3,000 4,000 రూపాయలు చేయటం, గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం, త్వరలోనే అమ్మఒడి 2 పిల్లలకి 15,000 ముగ్గురు పిల్లలు ఉంటే 45,000, అలాగే మహిళలకి 18,000 రూపాయల డబ్బులు బ్యాంక్ ఖాతాలు జమ చేయడం. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి. ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళు. అలాంటి దార్శనికుడు, అలాంటి మేధావి, అలాంటి కష్టపడే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఇవాళ రాష్ట్రం అహర్నిశలు కష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడికి ఆ దేవుడి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని
అందరూ ప్రార్థించాలని కోరుకుంటూ మా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు గారు. శ్రీనివాస్ చక్రవర్తి ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడిని. అయితే ఈరోజు మన ఏప్రిల్ 20వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి పుట్టినరోజు, 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గొప్పదినం కింద భావిస్తా మనం ఈరోజు పేద మహిళలకి మనం చీరలు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. దానికి మన ముఖ్య అతిథిగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు రావడం జరిగింది. అన్ని విషయాలు ఆయన తెలియజేశారు, చాలా వరకు ఆయనే తెలియజేశారు. ఆయన విజన్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు వేసే ఒక విత్తనం 20 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందని ఆలోచన చేసి పళ్ళు ఫలాలు పొందేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి. యువతకి ఆయన మార్గదర్శకుడు, విజన్ ఉన్న వ్యక్తి. మనం చూసుకుంటే 20 ఏళ్లలో హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చి హైటెక్ సిటీతో సహా ఈరోజు దేశంలోని గొప్ప ఉన్న స్థితిలో ఉన్న సిటీగా తయారు చేసిన ఘనత ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. ఆయన చిన్నప్పటి నుంచి కాలేజీ లెవెల్ నుంచి కూడా ఆయన పట్టుదలతో, రాజకీయం మీద ఆసక్తితో, పట్టుదలతో ఎదిగిన వ్యక్తి. మన ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ వ్యక్తి. ఆయన సేవలు అందించడానికి ముందుకు వచ్చి ఆయన సేవలను వినియోగించడానికి మనకి సపరేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన విజన్ అనేది కంపల్సరిగా అమరావతి నిర్మాణం, అది కంపల్సరీ పూర్తవుద్ది. ఆయనకి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తా, ఆయన ముందుకు తీసుకెళ్తా, ఆయన ఆరోగ్యంతో మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటూ భగవంతుడు ఆయనకి గత 10 ఏళ్లు గన్నవరం నియోజకవర్గ ప్రజలు స్థానికంగా జరిగిన అవినీతి, అక్రమాలు, ప్రైవేట్ భూముల కబ్జాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇకపై అటువంటి వాటిని ఉపేక్షించేది లేదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూదందాలకు పాల్పడే వ్యక్తులతో పాటు ప్రభుత్వ భూములు ఆక్రమించే భూదొంగలు, అవినీతికి పాల్పడే అధికారుల భరతం పడతామని హెచ్చరించారు. ఇక్కడ శాసనసభ్యుడి వైఖరికి విరుద్ధంగా, అతని అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా, అతని భాషకు నిరసనగా, అతను మాట్లాడే బూతులకు నిరసనగా, ఒకటి కాదు దొంగలు, అతను బట్టి దోపిడీకి నిరసనగా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నాతో పాటు వచ్చారు. నేను ఎవరికి ఎంతవరకు పనిచేయాలి. చంద్రబాబు గారే చెప్పాడు ఎలక్షన్ ప్రచారంలో ముందు రోజు 9వ తారీఖున గన్నవరం సాక్షిగా వైసీపీలకు కూడా పదవి ఇస్తాను, కానీ నేను ఈ పొద్దుకి వైసీపీ పదవి నా కోసం రాజీనామా చేసిన నాగబాబు అనే పార్టీ పిఎస్సిఎస్ అధ్యక్షుడు కొండపల్లి నేను పదవిలో ఒక కాసంనేని రంగబాబుకి, అలాగే రంగబాబు నాయుడికి, రంగబాబుకి రాజమన్నారు అని వెళ్ళిపోయి ఎవరు లేక ఇచ్చా. అన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చా. రాబోయే కాలంలో వైసీపీ నుంచి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇప్పిస్తా వాళ్ళకి. నాకు నేరుగా ఈ 10 పరిమాణ విమర్శలు పట్టించుకున్నాక అభివృద్ధి చేయాలంటే ముందుగా మూర్ఖంగా ముందుకెళ్తే తప్ప అభివృద్ధి అసాధ్యం. ఈ నియోజకవర్గం మోడల్ నియోజకవర్గం చేస్తారన్నా చేసి తీరుతా. సూపర్ 6 లో 3-4 చేయకపోతే ఎట్టి పరిస్థితులు కుదరని చెప్తే ఎట్టి పరిస్థితులు 3-4 కాదు, ఒకటి అయిపోయింది. మల్లవల్లి, అశోక్ లేలాండ్ పరిశ్రమలు చూడటం రాబోయే 300-400 కంపెనీలు ఒక 2 సంవత్సరాల్లో రాబోతున్నాయి. ఈ నిరుద్యోగ యువత ఐటీ ఉద్యోగాలు తప్ప మిగతా ఉద్యోగాలకి వేరే ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఉంది. రాసి పెట్టుకోండి, వచ్చే ఎన్నికల నాటికి అందరికీ ఈ నియోజకవర్గంలో ఎవరు ఇంజనీరింగ్ చదివినా ఇక్కడ కన్నా మంచి జాబ్ ఎక్కడో తెలియవాళ్ళు తప్ప ఇక్కడే ఉద్యోగం చేద్దామంటే ఇక్కడ అన్ని పరిశ్రమలు రాబోతున్నాయి. రాబోయే కాలంలో గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తా. ఎనికేపోయాడు రావకపోయాడు చెప్పుల లెక్కల దగ్గర వంతెన వేస్తానని చెప్పాను. నేను ఓట్లు రాజకీయం చేసేవాడినైతే చెప్పుల లెక్కలు వేస్తానని చెప్పను. 500 కోట్లకి 6 కోట్ల రూపాయలు వంతునే, రావరపాడికి 6 కోట్ల వంతునే మా రాజకీయ నాయకులు మామూలు అయితే చేసే పని కాదు. నేను చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా. అలాగే ఆ రోజున దాదాపు 34-35 గ్రామాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన పరిస్థితి. లోకేష్ బాబు సమక్షంలో ఇక్కడ గన్నవరం మాజీ ఎంపీగా పనిచేసిన వారు కానీ చాలా మంది చేరిన పరిస్థితి. బ్యాంక్ ప్రెసిడెంట్గా పనిచేసిన వాళ్ళు 24 మంది, ఈ నియోజకవర్గంలో 40 బ్యాంకులు 24 మంది నాతో నడిచిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా నేను ఇంతవరకు ఏ వర్క్ ఇవ్వాలా, ఏ పదవి ఇవ్వాలా, పార్టీ ఫస్ట్ లోనే నడుస్తున్నా. చంద్రబాబు గారికే చెప్పాను, ఇష్టం వచ్చిన పదవులు ఇవ్వండి సార్, నేను కొత్తగా వచ్చాను కదా అని. అంతే తప్ప కొత్తగా ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్నాం చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు చాలా మంది అంటే రోడ్ల మీద బోర్డులు పెట్టేశారు. ఆ రోజున నా ప్రత్యర్థికి పనిచేసి వాళ్ళు సిగ్గు లేదా అని అడుగుతున్నా. ఇవాళ తగుదమ్మా అంటా వచ్చి ఈ నియోజకవర్గంలో బ్యానర్లు పెట్టి అర్హత మీకు ఎక్కడో అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సర్పంచులుగా, పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విషయం చేసి మీకు బుద్ధి లంచం సిగ్గు ఉందని అడుగుతున్నా. ఎవడైతే ఈ నియోజకవర్గంలో అతను ఓటమికి
వాడు నాయకుడు, వాడు కార్యకర్త కాదు. ఆ పెట్టినాళ్ళు విగ్రహంగా వదిలేస్తున్నా సిగ్గుండాలా? వైసీపీలో కొనసాగుతా తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు పెడతాం. ఇది ఎలాంటిది? ఇది సంసారమే అని అడుగుతున్నా నేను ఇక వేరే మాటలు మాట్లాడదలుచుకోవాలి. చాలా పార్టీలు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ మాతో ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీ ఫెడరేషన్ భాగస్వామ్య సంఘాల ఎన్నికలు మంచి పండుగ వాతావరణంలో సజావుగా జరుగుతున్నాయని ఏపీ వెటర్నరీ నాన్ గ్రాడ్యుయేషన్ ఫెడరల్ చైర్మన్ సేవా నాయక్ తెలిపారు. సాధ్యమైనంత వరకు 3 ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకుంటామని తెలిపారు. నగరంలోని బందర్ రోడ్డు పశు ఆసుపత్రి ఆవరణలో అసోసియేషన్ హాల్ ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీ ఫెడరేషన్ భాగస్వామ్య సంఘాలైన లైవ్ స్టాక్ అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్, వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ రాష్ట్ర సంఘాలు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏపీ వెటర్నరీ నాన్ గ్రాడ్యుయేషన్ ఫెడరల్ చైర్మన్ సేవా నాయక్ మాట్లాడారు. ఉమ్మడి 13 జిల్లాల నుంచి 400 మంది ఉద్యోగులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు తరలివచ్చారని తెలిపారు. ఎన్నికలు మంచి పండుగ వాతావరణంలో సజావుగా జరుగుతున్నాయని చెప్పారు. ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకుంటామని సేవానాయక్ తెలిపారు. ముందుగా మీడియా ప్రతినిధులకు, తర్వాత ఈ సమావేశంకి వాళ్ళ వచ్చినటువంటి నలుమూల నుండి వచ్చిన సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటనరీ ఫెడరేషన్ భాగస్వామ్య సంఘాలైనటువంటి వెటనరీ అసిస్టెంట్, లైవ్ స్టాక్ అసిస్టెంట్, జూనియర్ వెటనరీ ఆఫీసర్ అండ్ వెటనరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ 3 రాష్ట్ర సంఘాలకు ఎన్నికల కార్యక్రమం కోసం ఈరోజు ఉమ్మడి 13 జిల్లాల నుండి సుమారు 400 మంది దాకా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇప్పటికే దగ్గర 80% సభ్యులందరూ కూడా వచ్చి ఉన్నారు. ఒక మంచి పండగ వాతావరణంలో ఈ ఎన్నికల కార్యక్రమం మరియు రాష్ట్ర సర్వసభ్య సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం ఈరోజు. దీంట్లో ముఖ్యంగా ఈ సమావేశం తదుపరి రాష్ట్ర 3 సంఘాల యొక్క ఎన్నికలను కూడా సజావుగా రాష్ట్ర ఏపీ ఎన్జిఓస్ వారి సహకారంతో వారు ఎలక్షన్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో 3 సంఘాలకు కూడా ఎన్నికల కార్యక్రమానికి మేము ముందుకెళ్ళడం జరుగుతున్నది. ఇవాళ ప్రధాన ఎజెండా అయితే రాష్ట్ర 3 సంఘాల ఎన్నికల కార్యక్రమం. ఈ కార్యక్రమం కూడా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల లోపు కూడా పూర్తి చేద్దాం అనుకుంటున్నాము. ఎండల తీవ్రత వల్ల సజావుగా ఇప్పటి వరకు అయితే మొత్తం సజావుగా మంచిగా జరుగుతుంది. అందరూ కూడా ఇనామస్గానే అందరూ కూడా మాకు ఏంటంటే 3 సంఘాలు కూడా రికగ్నైజ్ సంఘాలు, గవర్నమెంట్లో గుర్తింపు పొంది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో గుర్తింపు కలిగిన సంఘాలు కావున మా యొక్క ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎలక్షన్స్ జరుపుతున్నాము. మీరే చూస్తున్నారు, ఇంత ఎక్కువ మంది వచ్చేసి అందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఈరోజు ఏంటంటే మా యొక్క సమావేశం ఉద్దేశం ఇదని తెలియజేస్తూ ఈ అవకాశం మీకు ఇచ్చినట్టు మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు బి సేవా నాయక్, నేను రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్. శ్రీ అభివృద్ధి దేశాభివృద్ధి అని శ్రీ పరంజ్యోతి కల్కి భగవద్ దాసాజీ ప్రబోధించారు. శ్రీ పరంజ్యోతి కల్కి సంఘ సభ్యులు శ్రీ శక్తి వరం పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి 8 గంటల జ్ఞాన తరగతుల్ని ఆటోనగర్లోని ఓ కళ్యాణ మండపంలో ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శ్రీ భగవత్ ప్రబోధించిన శ్రీ సాధికారతను శ్రీ పరంజ్యోతి కల్కి భగవత్ దాసాజీ ఉపదేశించారు. స్త్రీ సాధికారత అనేది ఒక రాజకీయ ఉద్యమమే, సామాజిక ఉద్యమము కాదని, స్త్రీ సాధికారత అంటే స్త్రీ చైతన్యంలో ఒక మార్పని తెలిపారు. స్త్రీ చైతన్యంలో ఎదగటం, తన ఆలోచన విధానంలో ఒక మార్పు రావటం, స్త్రీ ఒక ప్రేమపూర్వకమైన స్నేహభావంతో ఉండే ఒక తల్లిగా, ఒక భార్యగా కుటుంబాన్ని పైకి తీసుకుని వస్తూ సమాజ సేవకురాలిగా, ముక్తురాలిగా, భక్తురాలిగా ఉంటే మన దేశం అభివృద్ధి జరుగుతుందని శ్రీ భగవాన్ తెలిపారని శ్రీ పరంజ్యోతి కల్కి భగవద్ దాసాజీ తెలిపారు. స్త్రీ చైతన్యంలో ఒక మార్పు కోసం స్త్రీలో అణిచిపెడుతున్న భావోద్వేగాల నుంచి విముక్తి చేసిన తనకు తనిష్టమైన దైవంతో అనుసంధానం చేస్తూ శ్రీ పరంజ్యోతి అనుగ్రహముతో స్త్రీ చైతన్యంలో ప్రశాంత స్థితిని, ప్రేమ స్థితిని, ఆనంద స్థితిని, కరుణ స్థితిని నింపే క్రమంలోనే ఇటువంటి శిక్షణా తరగతులు దోహదం చేస్తాయని అన్నారు. ఈ స్థితిలో ఉన్న స్త్రీ తన కుటుంబాలలో ప్రశాంతతను నింపుతుందని, కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకుని వెళ్తుందని, స్త్రీ శక్తి వరంలో స్త్రీకి కావాల్సిన జ్ఞానం శ్రీ పరంజ్యోతి దైవిక ప్రక్రియ ద్వారా స్త్రీ శక్తికి నింపుతుందని చెప్పారు.
ఇదే కార్యక్రమం యొక్క ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న గద్దె అనురాధ మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మహిళల శ్రేయస్సు కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన శ్రీ పరంజ్యోతి సంఘ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో సుమారు 1000 మంది స్త్రీలు పాల్గొన్నారు. మొట్టమొదటగా మనం వజ్రానికి వజ్రోత్సవం జరుగుతూ ఉంది. మన చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మనం వజ్రోత్సవ శుభాకాంక్షల్ని ఒక వజ్రానికి జరిగే శుభాకాంక్షలుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయనకున్న వజ్ర సంకల్పం, ఈ ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతి కోసం ఆయన ఎంత కష్టపడి ఈ వయసులో కూడా మరి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ రోజున అలిపిరిలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ దగ్గర నుంచి గత 5 సంవత్సరాల్లో ఆయన మీద అరాచక శక్తుల దాడి ఏ రకంగా జరిగి ఆయన జైల్లో ఇబ్బందులు పడి బయటకు వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతి కోసం ప్రతి నిమిషం కూడా ఆయన శ్రమని, ఆయన వజ్ర సంకల్పాన్ని ఈ రోజున మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మహిళల కోసం, మహిళాభ్యున్నతి కోసం, అటు చదువుకోకపోయినా కూడా డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆర్థిక అక్షరాస్యతను నేర్పి వాళ్ళకి బ్యాంకులో డబ్బులు దాచుకోవటం దగ్గర నుంచి వాళ్ళని బలోపేతం చేయటమే కాకుండా ఈ రోజున ఇంతమంది ఇంజనీరింగ్ చదివిన పిల్లలు వాళ్ళ సంపాదన చేసే ఆ వరకట్నం లాంటి సంస్కరణలు చేశారంటే, లేకుండా చేయటం అంటే ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైంది. మరి ఈ రోజున ముందుగా ఆయనకి వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ ఒక చక్కటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అమ్మ భగవాన్ సేవా సమితి తరపున పరంజ్యోతి శ్రీశక్తి వరం అని మరి కృష్ణా, గుంటూరు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేల మంది ఈ రోజున స్త్రీ శక్తి స్వరూపులు మరి ఇక్కడికి విచ్చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఆ స్త్రీ అంటేనే ఒక శక్తి స్వరూపం, ప్రేమ స్వరూపం. ఆ ప్రేమతో ఎన్నో విజయాలను సాధించగలదు. ముఖ్యంగా ఇవాళ ఈ ప్రకృతి అంటే ఇలా ఉంది అని అంటే దానికి కారణం స్త్రీ శక్తి. మరి ఆ రకంగా ఇవాళ మొన్న స్వాతంత్ర సమరంలో మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహిళల దగ్గర నుంచి మనం తలుచుకుంటే, మొన్న కరోనాలో కష్ట సమయంలో ఆ రోజున కోవాక్సిన్ని కనిపెట్టిన మరి మరి ఆవిడ మిసెస్ ఆవిడ దగ్గర నుంచి మనం ఈ రోజున చంద్రమండలానికి వెళ్ళిన ఆవిడ వరకు కూడా సునీత విలియమ్స్ గురించి కూడా. నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. నా పేరు విజయలక్ష్మి. మేము శ్రీ పరంజ్యోతి సేవా సమితి సభ్యులము. మేము ఈరోజు స్త్రీ శక్తి వరము అనేటువంటి అద్భుతమైనటువంటి స్త్రీ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీ పరంజ్యోతి కల్కి భగవత్ సేవకులు వచ్చి దాసాజీ వారు వచ్చి నిర్వహిస్తున్నారు. ఇది మేమందరం కూడాను శ్రీ పరంజ్యోతి సేవా సమితి సభ్యులమే దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ విజయవాడలో కృష్ణా జిల్లా మొత్తం నుంచి కూడాను ఒక 1000 మంది స్త్రీల వరకు ఈరోజు హాజరయ్యి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్త్రీ తన యొక్క అభ్యున్నతి కోసం ఎలాగా నేర్చుకోవాల్సినవన్నీ కూడాను నేర్చుకుంటున్నారు. అలాగే ఈ స్త్రీ అభివృద్ధియే దేశాభివృద్ధి. ఈ స్త్రీ తన కుటుంబానికి మూలము అని చెప్పి శ్రీ భగవాన్ చెప్తూ ఉంటారు. ఎలా తను మూలము అంటే తన యొక్క ప్రేమ శక్తి ద్వారా, తన యొక్క స్నేహపూర్వక స్థితి ద్వారా ఇంట్లో కుటుంబ సభ్యులందరితోటి తాను కుటుంబ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ప్రేమని పంచుతూ తాను కనుక ప్రశాంతత స్థితిలో ఉన్నట్లయితే, అలాగే ముక్తి స్థితిలో ఉన్నట్లయితే, భక్తి స్థితిలో ఉన్నట్లయితే తన కుటుంబాన్ని ఎంతో ఎదుగుదలకి తీసుకువెళ్తూ అభివృద్ధి వైపుకు తోడ్పడుతూ సభ్యులందరినీ నడిపించగలుగుతుంది. అప్పుడు ఆ యొక్క కుటుంబము సంఘానికి కూడా ఒక ఆదర్శం అవుతుంది. అలాగే సంఘము అనగానే మళ్ళీ అది దేశం అభివృద్ధికి దారి తీస్తుంది. ఈ రకంగా స్త్రీ ఉండాలి అని చెప్పని శ్రీ భగవాన్ చెప్తూ ఉంటారు. స్త్రీ సాధికారత అంటే ఒక రాజకీయ పరంగానో లేదా ఒక కేవలము ఎకనామికల్ గా అని కానీ ఆర్థిక పరంగా అని కానీ అర్థం కాదు. స్త్రీ సాధికారత అంటే తన అంతరంగ భావోద్వేగాలలో నుంచి ఇరుక్కోకుండా
బయటకి వచ్చి ఆ యొక్క ప్రేమతత్వాన్ని కనుక్కొని ఆ ప్రశాంతత వైపు ఆనంద స్థితిలో జీవిస్తేనే అది కుటుంబ ప్రశాంతతకి, దేశ అభివృద్ధికి కూడాను దారి తీస్తుంది. కాబట్టి ఈ రోజు ఆ దానికి సంబంధించినటువంటి శ్రీశక్తి వరము అనేటువంటి ఈ కార్యక్రమంలో ఈ సప్త కోశాల యొక్క జ్ఞానాన్ని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యం కోసం కోట్లు వెచ్చిస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలని చూస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రతాప్ హాస్పిటల్, కార్తిక్ హార్ట్ సెంటర్ నందు రోగులకి అధునాతన వైద్య సేవలు అందించి ప్రజల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. నగరంలో మహానాడు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతాప్ హాస్పిటల్, కార్తిక్ హార్ట్ సెంటర్ ని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు బొండా ఉమామేశ్వరరావు, సుజనా చౌదరితో కలిసి ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలని పరిశీలించారు. రోగులకు అందించే వైద్య సేవల గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ప్లాస్టిక్ సర్జన్ దుర్గిరాల ప్రతాప్, కార్డియాలజిస్టు డాక్టర్ కార్తిక్ల ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. వారిద్దరూ కూడా కలిసి అధునాతన పరికరాలతో ఆసుపత్రి నిర్మాణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యం కోసం కోట్లు వెచ్చిస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా చేయాలని చూస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వం చర్యలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా మార్పులు రావాలని అన్నారు. నేడు ఈ ఆసుపత్రి నందు ప్లాస్టిక్ సర్జరీ, గుండె సంబంధిత వ్యాధులకి అధునాతన వైద్య సేవలు అందించి ప్రజల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ 100 పడకల ఆసుపత్రితో నిర్మాణం చేశామని, నెల రోజుల పాటు ఓపీ సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆసుపత్రిలో చేసే ఎటువంటి ఆపరేషన్లైనా 50% రాయితీతో చేస్తామని వెల్లడించారు. మమ్మల్ని ప్రోత్సహించి మా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ విశ్వనాథ్ కార్తిక్ మాట్లాడుతూ 5 ఏళ్లుగా నేను కార్డియాలజిస్ట్ గా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రి నెలకొల్పామని చెప్పారు. అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. అన్ని రకాల గుండె జబ్బులకు, చిన్నపిల్లల గుండెలో హోల్స్ ఉన్నా సర్జరీ చేస్తామని అన్నారు. అధునాతనమైన వైద్య పరికరాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేశామని, మేము అందించే వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దుగ్గిరాల ప్రతాప్ గారు, అదేవిధంగా కార్డియాలజిస్ట్గా పేరు తెచ్చుకుంటున్నటువంటి డాక్టర్ కార్తీక్ గారు, వారిద్దరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే డాక్టర్ ప్రతాప్ గారు ప్లాస్టిక్ సర్జరీలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యున్నతమైనటువంటి విధానాలను అవలంబిస్తూ చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి తరుణం ఇది. అదేవిధంగా గుండె జబ్బుల విషయంలో డాక్టర్ కార్తీక్ గారు కూడా మంచి వైద్యాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యం. వారిద్దరూ కలిసి ఈరోజు అధునాతనమైనటువంటి హాస్పిటల్ని ప్రారంభించడం, అందులో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించింది, అదేవిధంగా గుండె జబ్బులకు సంబంధించినటువంటి 2 విభాగాలకి కూడా చాలా పెద్ద ఎత్తున అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి ఈ హాస్పిటల్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం వైద్యం, విద్య ఈ 2 అంశాల మీద చాలా దృష్టి పెట్టి రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలకి అనుసంధానంగా ప్రైవేట్ రంగంలో కూడా మంచి అధునాతనమైనటువంటి వైద్య సేవలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు విజయవాడ లాంటి ప్రధానమైనటువంటి నగరంలో, క్యాపిటల్ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అధునాతనమైనటువంటి హాస్పిటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందం. దీని ద్వారా ప్రజలకి ఆరోగ్యాన్ని అందించేటువంటి విషయంలో ఈ యువ డాక్టర్లు ఇద్దరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి విధానాన్ని అవలంబిస్తారని, వారిద్దరికీ సహకరిస్తున్నటువంటి వారిద్దరి సతీమణులు కూడా వాళ్ళు వైద్య రంగంలోనే ఉన్నారు. వీరందరూ కలిసి ఒక మంచి వైద్యాన్ని పేద ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్గా ఉన్నటువంటి ప్లాస్టిక్ సర్జరీ విషయంలో కూడా శ్రీ ప్రతాప్ గారు మంచి అధునాతనమైన విధానాలను అవలంబిస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ కార్తీక్ గారు కూడా ఆ రకమైనటువంటి విధానంలో వెళుతున్నారు కనుక వారిద్దరికీ శుభాశీస్సులు అందజేస్తూ వీరు పూర్తిగా సక్సెస్ డాక్టర్ ప్రతాప్ దుగ్గిరాల, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. ఇవాళ ప్రతాప్ హాస్పిటల్ గ్రాండ్ ఇనాగ్రేషన్ జరిగింది. దీనికోసం వచ్చిన మంత్రివర్యులకి, ఎంపీ, ఎమ్మెల్యేలందరికీ ధన్యవాదములు. సో ఈ ప్రతాప్ హాస్పిటల్లో మెయిన్గా ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ, బర్న్స్, క్లెఫ్ట్ లిప్ ప్యాలియేటివ్ జరుగుతుంది. కార్డియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ అవుతూ ఉంటుంది. మేము అందరికీ చెప్పేది ఏంటంటే, ఇవాళ నుంచి 1 నెల పాటు ఓపీడీ మొత్తం పూర్తిగా ఉచితం ఈ హాస్పిటల్లో. కొత్తగా ఇనాగ్రేషన్ జరిగింది కాబట్టి సర్జరీ ఛార్జెస్లో కూడా 50% రాయితీ. ఇది జెన్యూన్ ఆఫర్.
సో ఎవరైనా ఇన్నాళ్ళు కాస్మెటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఏదైనా రీజన్స్కి భయపడి చేయించుకోకపోతే ప్లీజ్ వచ్చి తప్పకుండా ఈ ఆఫర్ వాడుకుని సద్వినియోగపరిచినట్టు కోరుకుంటున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆరోగ్య భారత్ ఆవిష్కృతమవుతుందని రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. క్యాన్సర్ చికిత్సలో అనేక విప్లవాత్మకమైన ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయని, అత్యాధునిక వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని అన్నారు. కృష్ణా జిల్లా ముళ్లపూడిలో నిర్మించబడుతున్న సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ఆదివారం రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. పటమట కృష్ణవేణి స్కూల్ రోడ్లోని సిటిజన్ ఫోర్స్ కార్యాలయం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి ప్రసంగిస్తూ క్యాన్సర్ చికిత్సలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయని, అత్యాధునిక వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని అన్నారు. ప్రజలకు మెరుగైన క్యాన్సర్ చికిత్సలు అందించేందుకు సిటిజన్ ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. పేద ప్రజలకు క్యాన్సర్ చికిత్సలు అందించడంలో సిటిజన్ ఫోర్స్ మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షను వెల్లబుచ్చారు. వైద్య రంగంలో సేవా దృక్పథం వృద్ధి చెందాలని, నూతన ఆవిష్కరణని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సంపూర్ణ ఆరోగ్య భారతం ఆవిష్కరించబడుతుందని పేర్కొన్నారు. రాబోయే 3 ఏళ్లలో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్, క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తుందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 200 కేంద్రాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. క్యాన్సర్ తదితర అరుదైన వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే వివిధ ఔషధాలని ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తిగా మినహాయించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, వర్లకుమార్ రాజా, బీజేపీ ఏపీ మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం, ఎస్పీ నగేష్ బాబు, టీడీపీ నేత బొప్పన భవకుమార్, కార్పొరేటర్లు చెన్నుపాటి క్రాంతిశ్రీ, దేవినేని అపర్ణ, సిటిజన్ ఫోర్స్ ప్రతినిధులు డాక్టర్ లలిత, డాక్టర్ కె వంశీకృష్ణ, డాక్టర్ కె సంజయరావు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు అందించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది మనసులో నుండి వచ్చినటువంటి మాట. ఎందుకంటే మా తల్లిగారు అయినటువంటి బసవరాం తారకం గారిని మేము ఇదే క్యాన్సర్కి 1984 సంవత్సరంలో మేము కోల్పోవటం జరిగింది. ఆ సందర్భంలో మా తల్లిగారు పడినటువంటి బాధ, వారు లింఫోమా అనేటువంటి ఒక క్యాన్సర్కి వారు బలైపోయారు. అప్పట్లో వారు పడినటువంటి ఇబ్బంది ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ పరిస్థితి మనందరికీ తెలియనటువంటి విషయం. అయితే మేము దగ్గర నుండి చూసినటువంటి సందర్భంలో ఒక రకంగా మేము ఆవిడ పడినటువంటి బాధని మేము కూడా అనుభవించాము అని చెప్పి చెప్పక తప్పదు. వారిని కోల్పోయిన తర్వాత మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు వెంటనే క్యాన్సర్ హాస్పిటల్ని నెలకొల్పాలి అని చెప్పి వారు సంకల్పించడం, ఆ తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని వారు స్థాపించడం, ఎందరో క్యాన్సర్ గ్రస్తులకి దాని మాధ్యమంగా వారు సేవను అందించడం, ఆ హాస్పిటల్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో మా తండ్రి గారు చెప్పింది ఒకటే, దగ్గర నుండి చూసాము, సంపూర్ణంగా వారికి ఒక పరిష్కారమో లేకపోతే వారికి ఆ బాధని తొలగిస్తాము అని చెప్పి చెప్పలేకపోయినా కనీసం వారికి సరి అయినటువంటి వైద్యం అందించాలి అనేటువంటి సంకల్పం. ఎందుకంటే అప్పట్లో ఈ పార్టీ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఆరోగ్య వస్తువులు కూడా అప్పుడు సరిగ్గా లేవు. అప్పటి నుండి కూడా ఆ తల్లిగారి పేరు మీద స్థాపించడం వలన కావచ్చు, లేదా మా తండ్రి గారి సంకల్ప బలం కావచ్చు, ఏ విధంగా ఆ హాస్పిటల్ ఇప్పుడు తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఇవాళ చూసినట్లయితే క్యాన్సరు
ప్రబలిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇందాక నాగభూషణం గారు అదే విషయాన్ని వారు తెలియజేశారు. ఒక్క 2022 సంవత్సరంలోనే, ఒక్క సంవత్సరంలోనే 14.5 లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారు అని చెప్పి మనకి సర్వేలు తెలియజేస్తున్నటువంటి విషయం. అంటే మన దేశంలో ప్రతి 9 మందికి ఒకరు క్యాన్సర్తో నిర్ధారించబడుతున్నారు అని చెప్పి సర్వేలు తెలియజేస్తున్నటువంటి సత్యం. ఇటువంటి సందర్భంలో అంతటి బాధాకరమైనటువంటి అనారోగ్య పరిస్థితిలో సరి అయినటువంటి వైద్యం అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భారతీయ జనతా పార్టీలో కొందరు నేతల అండదండలతో కొత్త సుమతి అనే మహిళ నకిలీ ధృవీకరణ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో తన కుటుంబానికి చెందిన ఆస్తిని కాజేయాలని చూస్తుందని, కూటమి ప్రభుత్వం తన ఆస్తులకి రక్షణ కల్పించాలని ఇమిడిశెట్టి శ్యామలరాణి అనే మహిళ ఆరోపించారు. ఫోర్జరీ సంతకాలతో తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి తమ కుటుంబానికి సంబంధించిన 540 గజాల స్థలాన్ని అమ్మకాన్ని పెట్టినట్లు తెలిపారు. తమకు తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు. న్యాయవాది సుధాకర్ తో కలిసి గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇమిడిశెట్టి శ్యామలరాణి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త సుమతి, కొత్త సంతోష్ అనే వ్యక్తులు ప్రతి నిమిత్తం విజయవాడ వచ్చి తన తమ్ముడైన ఇమిడిశెట్టి శ్రీనివాస్ దగ్గర హాస్టల్లో పనిచేస్తూ ఉండగా కరోనా సమయంలో శ్రీనివాస్ చనిపోయాడని తెలిపారు. అది అదునుగా తీసుకుని గతంలో వివాహిత అయిన కొత్త సుమతి విడాకులు తీసుకోకుండానే తన తమ్ముడితో వివాహం అయినట్లుగా తప్పుడు కథనాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి తమ కుటుంబానికి సంబంధించిన 540 గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. డిస్టిక్ రిజిస్టర్, పటమట సబ్ రిజిస్టర్, సింగనగర్ ఎంఆర్ఓకి అర్జీలు పెట్టామని తెలిపారు. మాచవరం పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైందని పేర్కొన్నారు. కొత్త సుమతి అనే మహిళ బెదిరింపులకి, ఆక్రమణలపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మాకు విజయవాడ లబ్బిపేటలో 540 గజాల స్థలం ఉందండి. ఆ ప్రాపర్టీకి నేను జీపీ హోల్డర్ని. దాన్ని మా తమ్ముడు అంటే ఇమ్మడిశెట్టి శ్రీనివాస్, నాకు 7 అన్నదమ్ములు 3 అక్కచెల్లెలమండి. కరోనాతో చనిపోతే ఆ చనిపోకముందు మా తమ్ముడు లాయర్, బీజేపీలో ఉండేవాడు. ఆ హాస్టల్లో పనికి నందిగామ నుంచి కొత్త సుమతి, కొత్త సంతోష్, ఓన నగేష్ ఇట్లా కొంతమంది పనులు చేసేవాళ్ళు. కరోనాలో చనిపోయిన నేపథ్యంలో ఈ కొత్త సుమతి మా యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కాజేసి, మా నగలను కాజేసి, నేను అతని భార్యనని, పార్టీలో పదవి వేయించుకొని నేను ఒక బీజేపీ నాయకురాలని, ఎన్నో విధాల రాజకీయ వ్యవస్థ కాకుండా రిజిస్టర్ వ్యవస్థల్ని, ఎంఆర్ఓ వ్యవస్థల్ని, కుటుంబ వ్యవస్థల్ని అన్నీ తనకు అనుకూలంగా మొయిల్ చేసి భ్రష్టు పట్టించింది. ఈ విధంగా నేషనల్ పార్టీలో ఉన్న అమ్మాయి పేరు చెప్పకుండా మేము అడ్డూరు శ్రీరామ్ గారికి విషయం తెలియపరిచాం. ఆయన ఏమంటారు, ఆమె భార్యే అంటారు. ఇది మేము డిస్ట్రిక్ట్ రిజిస్టర్కి మొత్తం ఎంఆర్ఓలకి మేము అర్జీలు పెట్టుకున్నాం. వారు తెలియపరిచి ఎంఆర్ఓ గారు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు చెప్తున్నాను సార్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు ఈ అమ్మాయి చేసిన ఫేక్ ఎన్ని ఉన్నాయంటే 3 ఆధార్ కార్డులు క్రియేట్ చేసింది. మా డోర్ నెంబర్న మా పుట్టింటి ఇనిషియల్ వాడింది. మా పరువు ప్రతిష్టలకు ఎక్కడికక్కడ తీసింది. మా ప్రాపర్టీస్ అన్నీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి కారణాలు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సంతకం, డిస్ట్రిక్ట్ సంతకం, ఎంఆర్ఓల సంతకం అన్నీ ఈవిడ క్రియేట్ చేసింది. దీన్ని పూర్తి పరిశీలన చేసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు మాకు లెటర్ పరిచారు. పడమట రిజిస్టర్ గారికి పంపించారు. దీని మీద పడమట రిజిస్టర్ గారు మొన్న 28వ తారీఖున 7 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చారండి. అది కూడా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు ఆదేశానుసారం అది చూపించండి సార్. తర్వాత ఈ అమ్మాయి చేసిన విన్యాసాలు ఏంటంటే పార్టీ పేరు చెప్పుకొని అన్ని వ్యవస్థలని నాశనం చేసింది. బీజేపీ పార్టీ నాయకురాలని, మా తమ్ముడు భార్య అయినని పదవి వేయించిందంటే అడ్డూరు శ్రీరామ గారు ఈ పదవి ఇచ్చేశారు. అసలు ఆవిడకి ఏం తెలుసండి? ఆయన అసలు పెళ్ళి అవ్వలేదండి మా తమ్ముడికి. కావాలంటే చూసుకోండి, అన్మ్యారీడ్ డెత్ సర్టిఫికేట్ చూపించండి. అసలు వీళ్ళకందరికీ ఏంటి ఇన్వాల్వ్? ప్రతి ప్రాపర్టీలోనూ వాళ్ళు చేసి ఇప్పటికీ హైదరాబాద్లో 2 ఫ్లాట్లు అమ్మేసింది. మా తమ్ముడు ఫోన్ కాల్ చేసి ఓటీపీల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ 3 కోట్ల పైన డ్రా చేసేసింది. కారు మార్చింది. ఈ ఆధారు అన్నీ ఫేక్. ఏమండి డాక్యుమెంట్స్ అన్నీ తయారు చేసిందండి. గవర్నమెంట్ వ్యవస్థని తనకు అనుకూలం 6 సంతకాలు ఈవిడే చేసింది.
పని చేయడానికి వచ్చి డాక్యుమెంట్స్ కాజేసి అమ్ముకోవడానికి దురాలోచనతో దుర్బుద్ధితో దొంగ అడాప్షన్ సర్టిఫికేట్లు ఒకటి క్రియేట్ చేస్తే అది డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నది. ఆ అమ్మాయి నందిగాం అమ్మాయి, ఆ అమ్మాయికి అక్కడ 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఆ అమ్మాయి పేరు కొత్త సుమతి, తన భర్త పేరు కొత్త సూరిబాబు. అసలు ఎందుకు ఇలా అయింది? ఇంత వెనకాల ఉన్నారండి కొంతమంది లాయర్లు, పేరు చెప్తే బాగుండదని చెప్పలేకపోతున్నాను. మా సొంత తమ్ముడు ఫ్రెండ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు జన్మదినం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. దార్శనికుడు, మంచి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని వ్యాఖ్య. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. అవినీతికి పాల్పడే అధికారుల భర్తం పడతానని హెచ్చరిక. సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి శంకుస్థాపన చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. క్యాన్సర్ నివారణకి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.